హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అటుకులతోటి ఒక మంచి ప్రసాదం రెసిపీని చూపిస్తున్నానండి. ఈ లడ్డూని హెల్దీగా తినేయచ్చు, పిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో కృష్ణాష్టమి సందర్భంగా చాలా రెసిపీస్ ఉన్నాయండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ లడ్డూ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ఈ లడ్డు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలోకి 1 కప్ వరకు అటుకుల్ని జల్లించుకొని తీసుకోండి. ఇక్కడ నేను గట్టి అటుకులు అంటే చిన్నగా ఉంటాయి కదా, అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే పేపర్ అటుకులైనా తీసుకోవచ్చండి. అటుకుల్ని 3-4 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇన్ కేస్ మీరు పేపర్ అటుకులు తీసుకుంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ అటుకుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్క పెట్టుకోండి. ఇదే కడాయిలోకి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించితేనే లోపల వరకు చక్కగా వేగిపోయి లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పల్స్ మూలలో మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా ఉండొద్దు, అలానే మరీ బరకగా ఉండొద్దు. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వలాగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పల్లీల పైన పొట్టు మొత్తం తీసేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోకి 1/3 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు అటుకులకి 1/3 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇన్కేస్ స్వీట్ తక్కువ తినాలనిపించిన వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తగ్గించైనా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి పిండిలోకి బాగా కలిపేసుకోవాలి. బెల్లంలో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి మరలా మిక్సీకి వేసుకొని జస్ట్ ఒక్కసారి పల్సేస్తే సరిపోతుంది. మెత్తగా అవుతుంది. ఇన్కేస్ ఎక్కువ పట్టినా కూడా మనకి పేస్ట్ లాగా అవుతుంది అనమాట. సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొంచెం రవ్వ ఉంటేనే పర్ఫెక్ట్ లడ్డు అనేది వస్తుంది. ఆ తర్వాతకి పక్క పెట్టుకొని మరొక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడిన తర్వాతకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని దోరగా అంటే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోకి కావాలంటే మీరు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న బెల్లం పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లోకి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాతకి పిండిలోకి చక్కగా కలిపేసుకోవాలి. ఇన్కేస్ మీ దగ్గర నెయ్యి తక్కువ అనిపిస్తే ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, పాలు కూడా వేసుకోవచ్చు. ఇన్కేస్ నెయ్యి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే అలా పాలతో కూడా ట్రై చేయండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాతకి కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అంటే ఒక 2 నిమిషాల్లోనే లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ లడ్డు హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా తినచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మరి ఈసారి కృష్ణాష్టమికి మీరు కూడా ఈ లడ్డుని ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.